students, welcome to TSAT classes. ఇండియన్ పాలిటీ కోర్స్లో భాగంగా మనం లాస్ట్ క్లాస్లో స్కెడ్యూల్స్ అనే టాపిక్ని కంప్లీట్ చేసేసుకున్నాం. ఈ సిరీస్ని కంటిన్యూ చేస్తూ ఈరోజు లెట్ us డిస్కస్ అబౌట్ ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, పీఠిక ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. Now this is one area where again you can expect some questions. చాలా ఇంపార్టెంట్ సార్. ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ముందుగా వాట్ ఈస్ ప్రియాంబుల్? ప్రియాంబుల్ ఈజ్ నథింగ్ బట్ ప్రియాంబుల్ is nothing but it can be compared to the summary of the Indian Constitution, or it is the gist of the Indian Constitution. Preamble is the identity card of the Indian Constitution. It is the identity card of the Indian Constitution. It is a preface of the Indian Constitution. It is a mirror image of the Indian Constitution. Mirror image of the Indian Constitution. ఒక మూవీలో ట్రైలర్ ఎలానో రాజ్యాంగానికి ప్రియాంబుల్ అలా. ప్రియాంబుల్ టాక్స్ అబౌట్ ద ఎంటైర్ సమ్మరీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం మొత్తాన్ని కూడాను వివరించి చిన్నగా డీటెయిల్డ్గా మనకు కావాలి అని అంటే ప్రియాంబుల్ చదివితే సరిపోతుంది. The idea of the preamble is borrowed from US Constitution. The idea of the preamble is taken from US Constitution. అయితే preamble can also be compared to, preamble can also or is also compared to the objective resolution. The objective resolution of the Constituent Assembly. ఆశయాల తీర్మానము. రాజ్యాంగ పరిషత్లో జవహర్లాల్ నెహ్రూ గారు 13th December 1946 రోజున ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఆశయాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్తు January 22nd 1947 రోజున పాస్ చేయడం జరిగింది. ఈ January 22, 1947 రోజున పాస్ చేసిన ఆశయాల తీర్మానమే ప్రస్తుతం ఉన్న ప్రియాంబుల్తో కంపేర్ చేస్తాం. ఆశయాల తీర్మానం ప్రకారంగా ద ఇండియా ఈజ్ డిక్లేర్డ్ యాజ్ సోవరిన్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. ఇండియా ఈజ్ డిక్లేర్డ్ యాజ్ సోవరిన్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. మరి ప్రస్తుతం ఉన్న పీఠిక ఏమని డిక్లేర్ చేసింది? అసలు ప్రియాంబుల్ ద్వారా మనకేం తెలుస్తుంది? ప్రియాంబుల్ ద్వారా 4 క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుస్తుంది. ప్రియాంబుల్ ప్రొవైడ్స్ ఆన్సర్ టు ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. The first one is authority to the constitution. అసలు రాజ్యాంగానికి అథారిటీ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు రాజ్యాంగానికి అథారిటీ ఎవరిచ్చారు? రెండో క్వశ్చను ద నేచర్ ఆఫ్ ఇండియన్ స్టేట్. అసలు భారతదేశం అంటే ఏంటి? నేచర్ ఆఫ్ ఇండియా. మూడో క్వశ్చను వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం యొక్క ఆశయం ఏంటి? వాట్ ఈస్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అండ్ నాలుగోది వెన్ వాజ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పాస్డ్. రాజ్యాంగం ఎప్పుడు పాస్ అయింది? ప్రియాంబుల్ ద్వారా మనకి 4 విషయాలకి ఆన్సర్ తెలుస్తుంది. ముందుగా లెట్ us లుక్ ఎట్ ద ప్రియాంబుల్. ఇది అందరూ కూడా బైహార్ట్ చేయాలి, చదువుకోవాలి. ప్రియాంబుల్ని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఎలా ఉంటుంది సార్ అంటే, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, we the people of India having solemnly resolved, we the people of India having solemnly resolved to see India as, భారతీయులందరూ కలిసికట్టుగా భారతదేశాన్ని ఎలా చూడాలనుకుంటున్నారు? we the people of India having solemnly resolved to see India as sovereign, socialist, secular, sovereign, socialist, secular, democratic and republic nation. Democratic and republic nation.
భారతీయులందరూ కూడాను భారతదేశాన్ని కలిసికట్టుగా సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ నేషన్గా చూడాలనుకుంటున్నారు. ఇవి రెండు వేరే కలర్లో ఎందుకున్నాయంటే చెప్తా దీని గురించి, టెన్షన్ పడకండి. ముందు లెటస్ ఫినిష్ ద ఎంటైర్ ప్రియాంబుల్ సమ్మరీ. సో ఇండియాని సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్గా చూడాలనుకుంటున్నారు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రియాంబుల్. We the people of India having solemnly resolved to see India as sovereign, socialist, secular, democratic and republic, and to ensure among all Indians, to ensure among all Indians, to ensure among all Indians, right, and to ensure among all Indians justice of social, political and economic liberty of thought, expression, belief, faith and worship. Right, liberty of thought, expression, belief, faith and worship. Equality of status and opportunity. Equality of status and opportunity. And to ensure among all, fraternity, assuring the dignity of individual, to uphold unity and integrity of India. To uphold unity and integrity of India. జాగ్రత్తగా వినాలి సార్, ఇది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. ఎందుకు ఇంటిగ్రిటీ ఇన్ బాక్స్లో పెట్టాను చెప్తా. రైట్, ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా ఇన్ అవర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, this 26th day of November 1949 do hereby adopt, enact and give ourselves this constitution. ఇది రాజ్యాంగంలోని పీఠిక. రాజ్యాంగంలోని పీఠికని మనము 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ద ఫస్ట్ వన్, we the people of India having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic and republic country, and to secure among all Indians justice of social, political, economic, liberty of thought, expression, belief, faith and worship, equality of status and opportunity, fraternity, assuring the dignity of the individual, to uphold the unity and integrity of India in our Constituent Assembly, this 26th day of November 1949 do hereby adopt, enact and give ourselves this constitution. మనకి ప్రియాంబుల్ ద్వారా 4 క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుస్తుంది అని చెప్పిన. ఏంటవి? ఫస్ట్ వన్ చూడండి, అసలు రాజ్యాంగానికి అథారిటీ ఎక్కడి నుంచి వచ్చింది? మీరు ప్రియాంబుల్ని గమనిస్తే యు లుక్ ఎట్ ది ఫస్ట్ లైన్స్ ఆఫ్ ద ప్రియాంబుల్ అండ్ యు రీడ్ విత్ ది లాస్ట్ లైన్స్. మధ్యలో మొత్తం పక్కన పెట్టేసి ఫస్ట్ పదాలు లాస్ట్ పదాలు మాత్రమే చదవండి. ఏమని ఉంది ఇక్కడ? we the people of India give ourselves this constitution. ప్రజలందరూ కలిసి ప్రజల కోసము రాసుకున్న రాజ్యాంగము, మన కోసము మనము రాసుకున్న రాజ్యాంగము. మరి రాజ్యాంగానికి అథారిటీ ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే పీపుల్ ఆఫ్ ఇండియా.
ఇట్ ఈస్ పీపుల్ ఆఫ్ ఇండియా. భారతీయుల ద్వారా రాజ్యాంగానికి అథారిటీ వస్తుంది. భారతీయులందరూ కలిసి భారతదేశాని కోసము ఒక భారత రాజ్యాంగాన్ని రాసుకున్నారు అని చెప్పి దాని మీనింగ్గా చెప్పుకోవచ్చు. వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా గివ్ అవర్ సెల్ఫ్స్ దిస్ కాన్స్టిట్యూషన్. దెన్ వాట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్ వీ హ్యావ్, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఇండియన్ స్టేట్? అసలు ఇండియా అంటే ఏంటి? మనం జనరల్గా ఈ దేశాన్ని డిఫైన్ చేయంటే ఏం చెప్తాం? పైన హిమాలయాలు ఉంటాయి, కింద ఓషన్ ఉంటుంది, సైడ్కి వెస్టర్న్ ఘాట్స్ ఉంటుంది, ఫారెస్ట్ ఉంటుంది, టాట్ డెసర్ట్ ఉంటుంది. ఇది కాదు. పొలిటికల్ డెఫినేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ డిఫరెంట్, రైట్? ఇండియా ఈజ్ నథింగ్ బట్ ఇదన్నమాట, రైట్? We the people of India having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic and republic nation. భారతదేశం అంటే ఏంటి? ఇట్ ఈస్ అ సోవరెన్ కంట్రీ, ఇట్ ఈస్ అ సోషలిస్ట్ కంట్రీ, ఇట్ ఈస్ అ సెక్యులర్ కంట్రీ, ఇట్ ఈస్ అ డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ కంట్రీ అని చెప్పాలి నెక్స్ట్ టైం నుంచి. అయితే ఈ క్రొనలాజికల్ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. SSDR, సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇన్ ది ఎగ్జామ్. ఊరికి అడుగుతూనే ఉంటాడు ఎగ్జామినర్, మర్చిపోతాడేమో మరి, ఎప్పుడు అడుగుతూనే ఉంటాడు. ఈ క్రొనలాజికల్ ఆర్డర్ ఇలానే ఉంటాడు, సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. ఇలానే గుర్తుపెట్టుకోవాలి సార్ మీరు. ఇది పాయింట్ నెంబర్ 1. రెండో పాయింట్, ప్రియాంబుల్ని ఒక్కసారి సవరించారు. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 3 పదాలని ప్రియాంబుల్లో యాడ్ చేశారు. చాలా ఇంపార్టెంట్ సార్ ఎగ్జామ్కి. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా there are 3 words mentioned in the preamble. ఏంటి సార్ అది? The first one is socialist, the second one is secular, and the third one is integrity. ఈ మూడు పదాలని 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా యాడ్ చేయడం జరిగింది ప్రియాంబుల్లో, రైట్? సోషలిస్ట్, సెక్యులర్ మరియు ఇంటిగ్రిటీ అనే పదము 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా యాడ్ చేశారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ రెండో విషయం. మూడోది, అసలు సోవరీన్ అంటే ఏంటి, సోషలిస్ట్ అంటే ఏంటి, సెక్యులర్ అంటే ఏంటి, డెమోక్రటిక్ అంటే ఏంటి, రిపబ్లిక్ అంటే ఏంటి? సోవరీన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ నేషన్, ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ. సోవరెన్ మీన్ ఇండిపెండెంట్ క్యారెక్టర్. ఇండియా అనేది ఇండిపెండెంట్గా ఉంటుంది. వేరే ఎవరో చేసిన చట్టాలు ఇండియాలో అప్లికబుల్ అవ్వవు, మేము ఒప్పుకుంటేనే అప్లికబుల్ అవుతాయి. ఇండియా ఈజ్ అ సోవరెన్ కంట్రీ. ఇండియా ఈజ్ అ సోషలిస్ట్ కంట్రీ. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్. ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్. భారతదేశంలో ఉండే అన్నీ కూడాను అందరికీ సమానంగా పంచే ప్రక్రియ. దీన్నే ఎకనామిక్ సోషలిజం అని కూడా అంటారు. కార్ల్ మార్క్స్ మన దాస్ క్యాపిటల్లో క్లాస్ కాన్ఫ్లిక్ట్ థియరీ ద్వారా మనకి ఎకనామిక్ సోషలిజం అనేది వచ్చింది. ఇండియాలో ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ ఉంటుంది. ఎక్కువ సంపాదిస్తే ఎక్కువ పన్నులు వసూలు చేస్తారు. ప్రభుత్వం ఎక్కువ పన్నులు వసూలు చేసి పేదవాళ్ళకి వెల్ఫేర్ రూపంలో, స్కీమ్స్ రూపంలో, సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ సంపాదించిన వారి దగ్గర ఎక్కువ పన్ను వసూలు చేసి, రైట్, పేదవాడికి పంచే విధానాన్ని ఎకనామిక్ సోషలిజం అని అంటారు. మనకి జిఎస్టీలు కూడా చూడండి, తక్కువ స్లాబ్ 5%, 12% స్లాబ్స్ ఉంటాయి, ఎసెన్షియల్ గూడ్స్ మీద ఉంటాయి. అదే 28% లగ్జరీ గుడ్ మీద ఉంటుంది. అంటే లగ్జరీ గూడ్స్ ఎవరు కొంటారు? పేదవాళ్ళు కొంటారా, గొప్ప వాళ్ళు కొంటారా? రైట్, కోటీశ్వర్లే కొంటారు. కోటీశ్వర్ల దగ్గర 28% ట్యాక్స్ వసూలు చేసి పేదవాళ్ళకి పంచే ప్రక్రియనే ఎకనామిక్ సోషలిజం అని అంటారు. సెక్యులర్ ఈజ్ నథింగ్ బట్ నో స్టేట్ రిలీజియన్. అన్ని మతాలు ఒకటే. భారతదేశానికంటూ ఒక మతం లేదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈక్విటబుల్ రిలీజియన్ ఆర్ రిలీజియస్ ఈక్వాలిటీ. రిలీజియస్ ఈక్వాలిటీ. అన్ని మతాలని ఒకేలా చూస్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పాపులేషన్. ఏ మతం వాళ్ళు ఎన్ని మంది ఉన్నా కూడా అన్ని మతం వాళ్ళని ఒకే విధంగా చూసే ప్రక్రియని సెక్యులర్ ప్రిన్సిపల్స్ అని అంటాము. మనకి
భారతదేశానికంటూ ఒక స్టేట్ రిలీజియన్ లేదు. ఇట్ ఈస్ ఎ సెక్యులర్ కంట్రీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెమోక్రసీ? రూల్ బై పీపుల్ ఈస్ కాల్డ్ డెమోక్రసీ. రూల్ బై పీపుల్, ప్రజల ద్వారా, ప్రజల చేత పాలించబడ్డ ప్రజాస్వామ్యము డెమోక్రసీ. డెమో అంటే ప్రజలు, క్రసీ అంటే రూల్. రూల్ బై పీపుల్ ఈస్ కాల్డ్ డెమోక్రసీ. బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ ఈస్ కాల్డ్ డెమోక్రసీ. ప్రజల ద్వారా. ఆర్టికల్ 326 రైట్ టు ఓట్ అనేది మనకు వస్తుంది. ఆర్టికల్ 326లో ఉండే రైట్ టు ఓట్ ద్వారా మనందరం కూడాను ఈ డెమోక్రసీలో భాగంగా ఉంటాము. రిపబ్లిక్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిపబ్లిక్? రిపబ్లిక్కి రెండు మీనింగ్స్ ఉంటాయి. ద ఫస్ట్ వన్ ఈస్ హెడ్ ఆఫ్ ద స్టేట్, head of the state, right, is elected, and రెండో మీనింగ్ ఏంటి? and as fixed tenure. who is the head of the country, sir? President of India. భారతదేశంలో రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. బ్రిటిష్ వాళ్ళక, థైలాండ్ లాగా, అబుదాబి లేదా దుబాయ్ లాగా కింగ్ కాదు, క్వీన్ కాదు. The head of the country is elected representative. అందుకే ఇండియా ఈజ్ కాల్డ్ రిపబ్లిక్ నేషన్. రిపబ్లిక్ అంటే head of the country is elected and has the fixed tenure. So this is the nature of the country. When someone asks you what is the nature of the country, ఏమని చెప్పాలి? SSDR. What is the meaning of SSDR? Sovereign, socialist, secular, democratic and republic అని మాత్రమే చెప్పాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి సార్ మీరు ఎగ్జామ్కి. ద థర్డ్ వన్. Now what is the objective of the Indian Constitution? మరి భారత రాజ్యాంగం యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? లక్ష్యం ఏం చేయాలనుకుంటే, ఏం సాధిద్దాం అనుకుంటుంది రాజ్యాంగము? ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ నథింగ్ బట్ టు ఎన్ష్యూర్ అమాంగ్ ఆల్ ఇండియన్స్ జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ. ది objective of the Indian Constitution is to ensure justice, liberty, equality and fraternity. These are the four major objectives of the Indian Constitution. What is the meaning of justice? న్యాయము. న్యాయము, స్వేచ్ఛ, సమానత్వము, సోదరభావము. న్యాయాలు మూడు రకాలుగా ఉంటాయి. సోషల్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్ అండ్ ఎకనామిక్ జస్టిస్. మనకి సోషల్ జస్టిస్ మరియు ఎకనామిక్ జస్టిస్ అనేది ఆదేశిక సూత్రాల ద్వారా వస్తుంది. సోషల్ జస్టిస్ మరియు ఎకనామిక్ జస్టిస్ అనేది ఆదేశిక సూత్రాల ద్వారా వస్తుంది. పొలిటికల్ జస్టిస్ అనేది ప్రాథమిక హక్కుల ద్వారా వస్తుంది. ఫండమెంటల్ రైట్స్ ప్రొవైడ్ యూ పొలిటికల్ జస్టిస్. సోషల్ జస్టిస్ అండ్ ఎకనామిక్ జస్టిస్ మనకి ఆదేశిక సూత్రాల ద్వారా వస్తుంది. స్వేచ్ఛ, 5 రకాల స్వేచ్ఛ: థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. మనకి థాట్ అండ్ ఎక్స్ప్రెషన్. ఆర్టికల్ 19 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్, స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. మరి బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. మత స్వేచ్ఛ. ఆర్టికల్ 25 to 28. ఆర్టికల్ 25 to 28 టాక్స్ అబౌట్ మత స్వేచ్ఛ, రిలీజియస్ ఫ్రీడమ్, రైట్, రిలీజియస్ ఫ్రీడమ్. ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ. Equality of status and opportunity. Article 14 of the Indian Constitution deals with 2 concepts: equality before law, equal protection of laws. ఇదేమో ఈక్వాలిటీ బిఫోర్ లా, ఇదేమో ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. ఆర్టికల్ 14 ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ మనకు వస్తుంది. అండ్ టు ఎన్ష్యూర్ అమాంగ్ ఆల్ సోదరభావము, బ్రదర్హుడ్ లేదా హార్మోనీ, బ్రదర్హుడ్ లేదా హార్మోనీ. ఈ ఫ్రెటర్నిటీ అష్యూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్ టు అప్హోల్డ్ ది యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. ఈ ఫ్రెటర్నిటీ అనేది మనకి ప్రాథమిక బాధ్యతల ద్వారా వస్తుంది. ఒక వ్యక్తిని, పరాయి వ్యక్తిని మన ఫ్యామిలీ లాగా మెంబర్గానే చూడాలి, రెస్పెక్ట్ ఇచ్చి చూడాలి అనే భావన మనకి ఆర్టికల్ 51 క్యాపిటల్ ఏ ప్రాథమిక బాధ్యతల ద్వారా మనకి రావడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఎక్కడున్నా కూడా, ఏం చేస్తూ ఉన్నా కూడా, యూ షుడ్ ఆల్వేస్ feel proud to say that you belong to the nation India, right? To uphold the unity and integrity of the India. Unity among Indians, integrity among regions. ప్రాంతాల మధ్యలో ఒక యూనిటీని, ప్రజల మధ్యలో ఒక యూనిటీని ప్రియాంబుల్ ద్వారా, రాజ్యాంగం ద్వారా మనకు రావాలి అని చెప్పి ఆశిస్తూ ఉంటుంది, మనకి ప్రియాంబుల్ ద్వారా తెలియజేస్తుంది. ఇంటిగ్రిటీ అనే పదము 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా యాడ్ అయింది. మీకు ముందే చెప్పిన
42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 3 పదాలు యాడ్ అయ్యాయి. సోషలిస్టు, సెక్యులరు మరియు ఇంటిగ్రిటీ అనే పదము, ఈ 3 పదాలు కూడా మనకి దీని ద్వారానే యాడ్ అయింది. సో మనకి ఇక్కడ 4 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తుంది ప్రియాంబుల్. ఫస్ట్ వన్ ఈస్ ద అథారిటీ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, రెండోది నేచర్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్, మూడోది ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, మరి నాలుగోది రాజ్యాంగం ఎప్పుడు పాస్ అయింది. రాజ్యాంగం ఎప్పుడు పాస్ అయింది ఎప్పుడు మీరు ప్రియాంబుల్లో ఉంది కదా. We the people of India having solemnly resolved to see or to constitute India into a sovereign, socialist, secular, democratic and republic, and to ensure among all Indians justice, liberty, equality, fraternity, to uphold the unity and integrity of India in our Constituent Assembly this 26th day of November 1949. This 26th day of November 1949 do hereby adopt, enact and give ourselves this constitution. So constitution ni pass aina roju 26th November 1949. This is also called Constitution Day of India. Constitution Day of India గా సెలబ్రేట్ చేస్తాము. మరి రాజ్యాంగం అమల్లోకి ఎప్పుడు వచ్చింది సార్? రాజ్యాంగం అమల్లోకి ఎప్పుడు వచ్చింది? 26th January 1950 రోజు అమల్లోకి వచ్చింది. ఈ 26th January 1950ని రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేస్తాం. రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియాగా సెలబ్రేట్ చేస్తాము. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. ఆ క్వశ్చన్ మార్క్ ఏంటి? ఇప్పుడు ప్రియాంబుల్ ఈజ్ నథింగ్ బట్ ద సమ్మరీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కదా. అంటే ప్రియాంబుల్ అనేది ఇట్ నెయిదర్ provides authority to parliament. It neither provides authority to parliament to make laws. పార్లమెంట్కు చట్టం చేసే అధికారం ప్రియాంబుల్ ఇవ్వదు. అదేవిధంగా ఇట్ నెయిదర్ హెల్ప్ ద జ్యుడిషియరీ ఇన్ జ్యుడిషియల్ రివ్యూ ప్రాసెస్. న్యాయ సమీక్ష టైంలో కూడా ప్రియాంబుల్ హెల్ప్ చేయదు. మరి ప్రియాంబుల్ ఈజ్ నైదర్ హెల్పింగ్ ద జ్యుడిషియరీ నార్ హెల్పింగ్ ద లెజిస్లేచర్. ఇఫ్ ఇట్ ఈస్ నైదర్ హెల్పింగ్ పార్లమెంట్ నార్ హెల్పింగ్ జ్యుడిషియరీ, ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఈజ్ ప్రియాంబుల్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అసలు రాజ్యాంగంలో ఇది భాగమా కాదా అనే ఒక క్వశ్చన్ మార్క్ వచ్చిందన్నమాట. మరి భాగం కాదంటే పక్కన పెట్టేద్దాం. సపోజ్ ఇఫ్ ప్రియాంబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, మరి రెండో క్వశ్చన్ ఏంటి? కెన్ ఇట్ బి అమెండెడ్? ప్రియాంబుల్ అనేది రాజ్యాంగంలో భాగమా కాదా? భాగమైతే సవరించవచ్చా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. దీనికి ఆన్సర్ తెలియాలంటే ఒక 3 కేసులు చూడాలి. ద ఫస్ట్ కేస్ ఇస్ కాల్డ్ బేరు బారీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 1960. సుప్రీంకోర్టు ఇక్కడ ఏం చెప్పిందంటే ప్రియాంబుల్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. ప్రియాంబుల్ అనేది రాజ్యాంగంలో భాగం కాదని చెప్పేసింది. హ్యాపీ కదా, ఇక సవరించక్కలే ఏమక్కలే. ఎందుకు చెప్పింది అట్లా? బికాస్ ప్రియాంబుల్ నైదర్ హెల్ప్ ద పార్లమెంట్ టు మేక్ లాస్, నైదర్ హెల్ప్ ద జ్యుడిషియరీ ఇన్ జ్యుడిషియల్ రివ్యూ. అంటే ప్రియాంబుల్ అనేది శాసనసభకి హెల్ప్ చేయదు, న్యాయ వ్యవస్థకి హెల్ప్ చేయదు. కాబట్టి ప్రియాంబుల్ అనేది ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. దీన్ని మళ్ళీ ఛాలెంజ్ చేశారు ఇన్ అ ఫేమస్ కేస్ కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973లో. కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ప్రియాంబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. ఈజ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పింది. అదేంటి సార్, ముందేమో ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పింది కదా. అవును, ప్రియాంబుల్ అనేది లెజిస్లేచర్కు జ్యుడిషియర్కి హెల్ప్ చేయకపోయినా ప్రియాంబుల్ ఏంటి సార్, ఇట్ ఈస్ ఎ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇప్పుడు ట్రైలర్ ఉంటుంది, మూవీ ఉంటుంది, మూవీ నుంచి ట్రైలర్ వచ్చింది కదా, మరి ట్రైలర్ మూవీలో భాగం కాదంట వాళ్ళు
ఆ ట్రైలర్ కట్ చేసిందే మూవీ నుంచి. మరి ట్రైలర్ మూవీలో భాగమైనప్పుడు ప్రియాంబుల్ కూడా మనకి ఈ రాజ్యాంగంలో భాగమే అని చెప్పింది సుప్రీంకోర్టు. ప్రియాంబుల్ భాగమే అని చెప్పి, మరి ప్రియాంబుల్ భాగమైనప్పుడు కెన్ ఇట్ బి అమెండెడ్ అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. కెన్ ఇట్ బి అమెండెడ్, కెన్ ఇట్ బి అమెండెడ్. సుప్రీంకోర్టు ఇక్కడ ఏం చెప్పిందంటే చాలా ఇంట్రెస్టింగ్గా, ప్రియాంబుల్ కెన్ బి అమెండెడ్ but not the basic features of the preamble which are part of doctrine of basic structure. డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్లో ఏవైతే మూలికమైన అంశాలు ఉంటాయో ఆ మూలికమైన అంశాలు తప్ప మిగతావన్నీ కూడా అమెండ్ చేయొచ్చు అని చెప్పింది. అంటే ప్రియాంబుల్ కెన్ బి అమెండెడ్ బట్ నాట్ ద బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ద ప్రియాంబుల్. జస్ట్ మినిట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ద ప్రియాంబుల్? ప్రియాంబుల్లో సెక్యులరిజం కానివ్వండి, డెమోక్రసీ కానివ్వండి, రైట్, ఈక్వాలిటీ కానివ్వండి, ఆర్టికల్ 14, ఈ పదాలని బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్లో పెట్టిందనమాట. ఇప్పుడు ప్రియాంబుల్ మొత్తాన్ని అమెండ్ చేయొచ్చు, కానీ ఈ 3 పదాలను మాత్రం అమెండ్ చేయలేము. బేరుబారి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సెక్యులర్ ఈజ్ యాడెడ్ టు ద బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్, రైట్. మనకి డెమోక్రసీ, రాజ్ నారాయణ్ వర్సెస్ ఇందిరాగాంధీ కేసులో డెమోక్రసీ అనే పదాన్ని, ఈ కాన్సెప్ట్ని బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్లో యాడ్ చేశారు. మనకి ఈపీ రొయ్యప్ప కేసు తర్వాత కేశవానంద భారతి కేసులో ఈక్వాలిటీ అనే ప్రొవిజన్ని బేసిక్ స్ట్రక్చర్లో యాడ్ చేయడం జరిగింది. సో బేసిక్ స్ట్రక్చర్లో ఉన్నవి తప్ప మిగతావి ఏవైనా అమెండ్ చేయొచ్చు అని చెప్పింది. సో ప్రియాంబుల్ని ఒకేసారి సవరించారు. 42వ రాజ్యాంగ సవరణ చట్టము, ఇది 3వసారి చెప్పడం క్లాస్లో. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ డౌట్ చెప్తున్నా. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రియాంబుల్లో 3 పదాలు యాడ్ చేశారు. 1 సోషలిస్టు, 2 సెక్యులరు, 3 ఇంటిగ్రిటీ అనే పదము. మరి ప్రియాంబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కదా, మరి దీన్ని మళ్ళీ ఛాలెంజ్ చేశారు 3rd కేసులో. దాన్ని ఎల్ఐసి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 1995. ఎల్ఐసి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు, రైట్, ఇట్ అప్హెల్డ్ its previous judgment. అంటే ఇట్స్ అప్హెల్డ్ ఇట్స్ ప్రీవియస్ జడ్జిమెంట్. అంటే కేశవానంద భారతి కేసులో ఏదైతే సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందో అది ఒప్పుకుంటూ ఇంకో పదం ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు ఇక్కడ, ప్రియాంబుల్ ఈస్ ఇంటిగ్రల్ పార్ట్, ఇట్ ఈస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పింది సార్. ప్రియాంబుల్ ఈస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పింది. అంటే భాగం కాదు, కంప్లీట్లీ భాగం అని చెప్పడం జరిగింది. సో నౌ ప్రియాంబుల్ కెన్ బి అమెండెడ్ బట్ నాట్ ద బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ద ప్రియాంబుల్. ప్రియాంబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్లో మనకి ఏమేమి తెలుస్తాయంటే, who provides authority to the Constitution of India, what is the nature of the Indian state, what is the objective of the Constitution, when was the Constitution passed. ఇది మొత్తం మనం గుర్తుపెట్టుకోవాలి. We the people of India having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic and republic. ఈ chronological order important. And to secure among all Indians justice of social, economic and political, liberty of thought, expression, belief, faith and worship, equality of status and opportunity, and to ensure among all Indians fraternity, assuring the individual dignity, and to uphold the unity and integrity of India in our Constituent Assembly, this 26th day of November 1949, do hereby enact, adopt and give ourselves this Constitution. సో ఇది ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇంకో క్లాస్లో ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.